మేము ఎమర్జెన్సీ పైన షుగర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చేసినాము. వాళ్ళు ఎంటీ స్టమక్ పైన అంటే విత్ ఫాస్టింగ్ బ్లడ్ తీసుకోవడానికి చూస్తున్నారు. బట్ వై women should face all this pain? సో మళ్ళీ రౌండ్ 2 ఆల్రెడీ నాకు ఫస్ట్ డే ఫుల్ పెయిన్ అవుతుందంటే మళ్ళీ ఇక్కడ నాకు మస్తు భయం అవుతుంది. నర్వ్ దొరకట్లేదు. నేను సజెస్ట్ చేసేది ఏం తెలుసా, నర్వ్ కనిపించే ఫుడ్స్ తినండి. మన బాడీ వీక్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మేము ఎమర్జెన్సీ పైన షుగర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే డాక్టర్ అంతా అర్జెంటుగా చేయాలి, చేసి పంపించాలి అన్నారు. బేసిక్గా నాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో షుగర్ టెస్ట్ చేసినారు. సో అప్పుడు నాకు షుగర్ లేకుండే, నార్మల్ ఉండే. సో మేడం నిన్న మేము చెకప్కి వెళ్ళినప్పుడు మ్యామ్ ఏం చెప్పారంటే, నీ నెక్ కంప్లీట్గా చాలా బ్లాక్ అయిపోతుంది, మీరు చూడవచ్చు నేను స్కార్ఫ్ వేసుకున్నా. సో నీ నెక్ చాలా బ్లాక్ అయిపోతుందమ్మా, నాకు ఎమర్జెన్సీగా షుగర్ టెస్ట్ చేసి పంపియు, జీటీటీ అంటారంట. సో ఎందుకు మేడం అంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వల్ల మనకి నెక్ బ్లాక్ అయిపోవడము, ఇంకొకటి ప్రెగ్నెన్సీలో షుగర్ రావడము, మళ్ళీ ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ ప్రెగ్నెన్సీలోనే పోతుందంట, చాలామంది చెప్పినారు. సో హోప్ఫుల్లీ ఇప్పుడైతే మేము వెళ్తున్నాము షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి. 7:30 అవుతుంది. ఎగ్జాక్ట్ 8కి వెళ్ళి మేము అక్కడ 3 times అంట. ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే 8కి బ్లడ్ ఇస్తే మళ్ళీ 9కి, ఇఫ్ నాట్ 8:30 అనుకుందాం, మళ్ళీ 9:30కి, మళ్ళీ 10:30కి 3 times బ్లడ్ తీసుకుంటారంట. వస్తుందా బెల్ట్ మెడకు చూడు ఎట్లుందో. సీట్ బెల్ట్ వేసుకోవడం తప్ప ఎంత కార్ పార్క్ చేస్తే కూడా. సో 3 times బ్లడ్ తీసుకొని, ఫస్ట్ బ్లడ్ ఏమో విత్ ఫాస్టింగ్, సెకండ్ బ్లడ్ ఏమో గ్లూకోజ్ వాటర్ ఇస్తారంట వాళ్ళే, అది తాగేయాలి. థర్డ్ బ్లడ్ వచ్చేసి ఏమో మరి నాకు అది తెలియదు. సో మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇక్కడ కార్ పార్క్ చేసి పైకి వెళ్ళిపోయి ఈ వ్లాగ్ తప్పకుండా చూడండి, కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అంటే ఎందుకు అసలు బ్లడ్ టెస్ట్ చేస్తారు ప్రెగ్నెన్సీలో అని చెప్పి, అండ్ ఇప్పుడు నాకు షుగర్ ఉందో లేదో కూడా ఈ వ్లాగ్ ఎండ్లో చెప్పేస్తాం మీకు. ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే సాయంత్రం చెప్తారు అదే ఈవినింగ్కి తెలిసిపోతుంది. ఉంటే ఒకవేళ నేను దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను, లేకపోతే కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో వాచ్ ద వీడియో టిల్ ఎండ్ సో దట్ మీకు తెలిసిపోతుంది. నేను ఇప్పుడు రాజు ఏం చేసినారో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. పొద్దున్న లేపిన తీసుకొచ్చిన ఏం అర్థమైతలే కదా నాకు. బేసిక్గా చెప్పాలంటే నిద్ర వస్తుంది. ఏమి నీ ఫేస్ ఎంత నీట్గా ఉంది, నా ఫేస్ కురుకురు. అంటే ఎంగేజ్ వాళ్ళు ఇట్లనే ఉంటారు, మోస్ట్ అట్లా ఉంటారు. అర్థమైందా? మబ్బు బిహేవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు కూడా మబ్బు వస్తుంది. చలో పైకి వెళ్ళిపోదాము. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటంటే నరాలు దొరకవు. ఇప్పుడు పెద్ద హెడేక్, అది నరాలు అస్సలు దొరకవు. లెట్స్ వాచ్, చూద్దాం ఏమవుతుందో. సో ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చేసినాము. వాళ్ళు ఎంటీ స్టమక్ పైన అంటే విత్ ఫాస్టింగ్ బ్లడ్ తీసుకోవడానికి చూస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు నా నర్వ్స్ అస్సలు దొరకవు. వాళ్ళు చెక్ చేస్తున్నారు. అదేందో నాకు ఇప్పుడే కాదు, ఎప్పుడు బ్లడ్ ఇవ్వాలనుకున్న బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా నర్వ్స్ ప్రాబ్లం ఒక టార్చర్ ఉంటుంది. ఇక్కడ రాజు కూడా అన్న చూసి గుచ్చండి, మళ్ళీ మళ్ళీ గుచ్చకండి, అస్సలు తట్టుకోలేదని చెప్పి అదే చెప్తున్నాడు. నాకు ఫస్ట్ టైమే చాలా భయం అవుతుంది. బట్ ఏదో మేనేజ్ చేసుకుంటున్నా గట్టి కళ్ళు మూసుకొని. అండ్ యాక్చువల్లీ షుగర్ అనేది
బ్లడ్ షుగర్, బ్లడ్ గ్లూకోజ్ అనేది ఎందుకు ప్రెగ్నెన్సీలో వస్తుంది, అసలు ఎక్కువ ఉంటే ఏమవుతుంది, నార్మల్గా ఉండాలి, ఎందుకు అంత స్పెసిఫిక్గా ఎమర్జెన్సీ కింద చూస్తారు షుగర్ ఎక్కువైనా బీపీ ఎక్కువైనా అంటే, నేను సర్చ్ చేసి నేను తెలుసుకుంది ఏంటి అంటే, షుగర్ ఎక్కువ ఉంటే ఒక ప్రెగ్నెంట్ లేడీలో ఛాన్సెస్ బేబీ ఎర్లీగా పుట్టడం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎర్లీగా డెలివరీ అయిపోవడం. ఇంకొకటి షుగర్ ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అవుతాము. నా విషయంలో కూడా డాక్టర్ అందుకే ఎమర్జెన్సీగా చేయమంది, వెయిట్ గెయిన్ అవుతున్నా, నెక్ బ్లాక్ అయిపోతుంది, సో షుగర్ ఏమైనా ఉంటే దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి. ఇంకొకటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఇంకా రియాలిటీగా చెప్పాలి అంటే, ఒకవేళ ఎర్లీ ప్రెగ్నెన్సీలో షుగర్ ఎఫెక్ట్ అయితే మాత్రం మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పి నేను తెలుసుకున్నాను అనమాట. ఫైనల్గా నర్వ్ దొరికి బ్లడ్ అయితే తీసుకున్నారు విత్ ఫాస్టింగ్, ఫస్ట్ బ్లడ్ అనమాట. ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే, మళ్ళీ 1 hour తర్వాత ఎట్లాగో బ్లడ్ తీయాలి కదా అని చెప్పి ఇంకొక హ్యాండ్కి గట్టిగా పట్టుకొని నర్వ్స్ చెక్ చేస్తున్నాడు. ఒకవేళ దొరికితే నెక్స్ట్ అక్కడ తీసేయచ్చు డైరెక్ట్గా, మళ్ళీ ప్లగ్ చేయకుండా, పెయిన్ రాకుండా అని చెప్పి. అది తాగాలి ఇంకా 2 hours, నెక్స్ట్ 1 hour, నెక్స్ట్ 1 hour. అదే ఇప్పుడు నా బేబీ కాకుండా వెయిట్ చేయమని అంటే ఇప్పుడు 1 hour అంటే 9:30 మళ్ళీ 9:30. ఏమైంది ఇది? మొత్తం 3 times బ్లడ్ తీసుకుంటారంట ఫ్రెండ్స్. సో ఇప్పుడు విత్ ఫాస్టింగ్ ఇప్పుడు ఇచ్చాము. సో ఇప్పుడు అక్కడ వితౌట్ ఫాస్టింగ్ బేబీ ఇచ్చింది. సో ఇక్కడ పెట్టిన 2 glasses ఆఫ్ వాటర్ ఏంటి అంటే గ్లూకోజ్ వాటర్, విచ్ ఇస్ వెరీ స్వీట్ అనమాట. చాలా స్వీట్ ఉండే. నార్మల్ గ్లూకోజ్ వాటర్ ఓకే ఒక లెవెల్కి ఉంటాయి, ఇవి వాళ్ళు వాంటెడ్గా స్వీట్ గ్లూకోజ్ వాటర్ ఇస్తారనమాట. సో దట్ మనకి విత్ ఫాస్టింగ్ బ్లడ్ తీసేసుకున్నారు కదా, సో ఇప్పుడు ఇది తాగినాక మళ్ళీ తీసుకుంటారు. తాగినాక తీసుకొని మళ్ళీ అది కొంచెం డైజెస్ట్ అయిపోయినాక మళ్ళీ ఒకటి తీసుకుంటారనమాట. నేను అది అక్కడ అదే చెప్తున్నాను. ఒకవేళ ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే ప్రెగ్నెన్సీలోనే పోతుంది అని చెప్తారు, తెలియదు ఏమవుతుంది. ఏం చేస్తున్నావు బేబీ? అయిపోయింది, నొప్పి అయిపోయింది, ఇంకా రెండు సూదులు వస్తుంది. ఇంకొక 15 minutes అయితే ఇంకొక ఇంజెక్షన్. టైం పాస్ చేసి ఇంకో నెక్స్ట్ 1 hour అయితే ఎక్కడికైనా పోదాం. బోర్ వస్తుంది, పార్క్కి వెళ్దాం, ఎక్కడైనా దగ్గరలో ఉన్న పార్క్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకో దానికి తినాలి బేబీ. తినొద్దు చెప్పినారు వాళ్ళు. గ్లూకోజ్ వాటర్ ఇచ్చారు కదా, తాగినా కదా, ఇప్పుడే తినొద్దు. ఇప్పుడు ఇంకొక సెకండ్ ఇంజెక్షన్ తర్వాత థర్డ్ ఇంజెక్షన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, పార్క్కి వెళ్దాం. బోర్ వస్తుంది, రెస్ట్ తీసుకుందాం బేబీ. నీకు నిద్ర వస్తుంది, నీ నిద్ర నాకు అంటిస్తున్నావు తెలుసా. నేను చాలా యాక్టివ్ ఉంటా బేసిక్గా, నీ వల్ల నాకు మొత్తం మబ్బు తయారవుతున్నా నేను. నువ్వు మబ్బే కదా బేబీ. ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ ఇది షుగర్ టెస్ట్లు 3 ఈ ఒక్కటి దొరుకుడే నాకు చుక్కలు కనిపించినాయి. ఏమైంది చెప్పు. నర్వ్ దొరకట్లేదు, రక్తం రాకపోతే లోపలికి ఇట్లా ఇట్లా అనేసి మస్తు నొప్పి అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇక్కడ దొరకాలి, మళ్ళీ ఇంకా మొత్తం 2 places దొరకాలి. ఏమవుతుందో చూడాలి. నా బదులు నువ్వు తీసుకొచ్చి బ్లడ్, నీ బ్లడ్తో షుగర్ టెస్ట్ చేద్దాం. నాకుందో లేదు చూస్తావా? అసలు నీకు టెస్ట్ చేయాలి కదా, అన్ని టెస్టులు నేనే వేయించుకోవాలా? ఎందుకు ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీలో టెస్ట్లు అన్ని సూదులు ఇంజెక్షన్స్ గుచ్చిపుచ్చుకోవడం అన్ని ఉమెన్స్ చేయాలి. వై నాట్ హస్బెండ్స్, ఓన్లీ వైఫ్స్ ఎందుకు అంత కష్టం? బికాస్ హస్బెండ్స్ ఆర్ నాట్ ప్రెగ్నెంట్. నాకుందో లేదు చూస్తావా? అసలు నీకు టెస్ట్ చేయాలి కదా, అన్ని టెస్టులు నేనే వేయించుకోవాలా? బట్ వై ఉమెన్ షుడ్ ఫేస్ ఆల్ దిస్ పెయిన్? God written here. What he written, show me, I will read. నీకు తెలిసిందిలే నెలరా లేపి తీసుకొచ్చిన మబ్బుగా నాకు చేయదు, యాక్టివ్ ఉండు కొంచెం. నేను ఎట్లుంటున్నా? డోరే అరే నేను టాబ్లెట్స్ వేసుకోవాలి లేదు, అడగాలి ఆయన ఒకసారి. డోరే
బాయ్ ఫ్రెండ్స్. సెకండ్ ఇంజెక్షన్ ఆఫ్ ఇన్సులేషన్కి కనిపిస్తాం. నాట్ ఇన్సులేషన్, సెకండ్ ఇంజెక్షన్ ఆఫ్ టెస్ట్. బాయ్. A few moments later. సో మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంజెక్షన్కి వచ్చేసినాం అనమాట. ఇందాక లెఫ్ట్లో తీసినారు కదా, ఇప్పుడు రైట్లో తీస్తున్నారు. సో రాజు వెరీ పర్టికులర్, మళ్ళీ చూసి కూర్చోండి అన్న అని చెప్తే రాజు ఫింగర్ తీసుకొని మరి చెక్ చేస్తున్నాడు. అన్న ఇక్కడ ఉంది చూడండి నర్వ్ అని చెప్పి. రాజుకి చూపించినాకనే నర్వ్ కన్ఫర్మ్ అన్నాకనే వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చినారు. సో నాకు మళ్ళీ అదే పెయిన్ అవుతుంది. రాజు చెప్తున్నాడు చూడు నాకు ఎన్ని నర్వ్స్ ఉన్నాయో అని చెప్పి. బాయ్స్కి చాలా నర్వ్స్ ఈజీగా కనిపించేస్తాయి, వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి. మా హస్బెండ్కి అయితే ఇంకా ఈజీ అనమాట నర్వ్స్ కనిపించడం. సో మళ్ళీ రౌండ్ 2 ఆల్రెడీ నాకు ఫస్ట్ డే ఫుల్ పెయిన్ అవుతుందంటే మళ్ళీ ఇక్కడ నాకు మస్తు భయం అవుతుంది. అందరికీ తెలిసినట్టు, అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకైతే పక్క తెలుసు నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. టాబ్లెట్స్ ఇప్పుడు అలవాటు చేసుకున్నా. ఇంజెక్షన్ అంటే నేను డాడీ అంట. అందరు మమ్మీ అని ఏడిస్తే నాకు చిన్నప్పటి నుంచి డాడీ అని ఏడవడం అలవాటు అనమాట. అందరు నవ్వుతారు, ముఖ్యంగా మా హస్బెండ్ అయితే మస్తు నవ్వుతాడు. ఇంకొకటి నేను తెలుసుకుంది ఏంటి అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి బాడీలో, బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే అది సెకండ్ రీజన్. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండదంట. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అందుకే కదా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎప్పుడు కూల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్తారు, ఎందుకంటే బీపీ ఎక్కువ అవ్వద్దు అని. ఇంకొకటి ప్రెగ్నెన్సీ లేడీస్లో బీపీ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. సో షుగర్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సి సెక్షన్ షుగర్ లెవెల్స్ పెరిగితే మాత్రం వాళ్ళు సింపుల్గా చెప్పేస్తారు ఇట్ ఈస్ డైరెక్ట్ సి సెక్షన్ చేయాలి, నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉండవని. రేర్ కేసెస్లో డాక్టర్స్ ఓపిక అంతా చూసి నార్మల్ చేస్తారు, కానీ 1/100 అని చెప్పవచ్చు అనమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీలో షుగర్ కన్ఫర్మ్ అయ్యింది అనుకోండి, చాలా రకాలుగా కంట్రోల్ చేయొచ్చు. మనకి ఎప్పుడైతే ఏ మంత్లో అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 5th మంత్లోనే మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందని తెలిస్తే, ఇంకొకటి ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ ప్రెగ్నెన్సీలోనే పోతుందని చాలా అంటారు. అది థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ. సో ఒకవేళ షుగర్ ఎఫెక్ట్ అయితే మాత్రం ప్రెగ్నెన్సీలో మనం చాలా వేరియస్ వేస్లో కంట్రోల్ చేయొచ్చు. లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, అండ్ ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడము, అండ్ మంచి అమౌంట్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్, సర్లాక్ పాస్తా, రైస్, ఇంకొకటి బ్రౌన్ రైస్ తీసుకోవడం, వైట్ రైస్ కొంచెం కంట్రోల్ చేయడము, ఇంకొకటి షుగర్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్ తాగాలి, ఫ్రూట్ జ్యూస్, కానీ అందులో షుగర్ తక్కువే, నో షుగర్తోని ఫ్రూట్ జ్యూస్ తాగాలి. ఆబ్వియస్గా నాలుకకి చేదే ఉంటుంది, నాలుకకి టేస్ట్ లేనిది హెల్త్కి మంచిది, నాలుకకి టేస్ట్ ఉన్నది, టంగ్కి టేస్ట్ ఉన్నది హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పుడు జంక్ ఫుడ్ ఎంతో యమ్మీ ఉంటుంది, కానీ అది హెల్త్కి మంచిది కాదంటారు కదా. సో కాకరకాయ జ్యూస్ అని, అలోవెరా జ్యూస్లు అని అవి ఇంత ఘోరంగా ఉంటాయి, బట్ అవే హెల్త్కి మంచిది అంటారు కదా ఎండ్ ఆఫ్ ద డే. అట్లా బ్లడ్ దొరకట్లేదు ఫ్రెండ్స్, సారీ నర్వ్ దొరకట్లేదు. నేను సజెస్ట్ చేసేది ఏం తెలుసా, నర్వ్ కనిపించే ఫుడ్స్ తినండి. ఇప్పటికి 3 times గుచ్చినారు, అయినా దొరకట్లేదు నర్వ్స్. ఇప్పుడు ఇంకొక వాళ్ళ సీనియర్ మోస్ట్ పర్సన్ని పిలుస్తున్నారు, ఆయనకి ఏమైనా నర్వ్ దొరుకుతుందేమో. రాజుకేమో ఇట్లా కనిపించేస్తున్నాయి, నాకు అస్సలు కనిపిస్తలేవు నర్వ్స్. ఇంజెక్షన్ అంటేనే భయం ఉన్న వాళ్ళకి ఎన్నిసార్లు ఇంజెక్షన్ గుచ్చితే అది ఎంత టార్చర్ ఉంటుంది తెలుసా. ఈడ అసలు నర్వ్ ఉంటుందా బేబీ? ఈడుంది, ఈడ కూడా ఉంటుంది బేబీ నర్వ్. నువ్వు డాక్టర్వా? మన బాడీ వీక్ అయిపోతుంది, ఏం తింది, ఆ గ్లూకోజ్ వాటర్ తాగిన ఫుల్ ఆకలి అవుతుంది. నాకు ఈ షుగర్ టెస్ట్ అనే కాదు ఫ్రెండ్స్, ఏ బ్లడ్ టెస్ట్కైనా నర్వ్ దొరకదు. అసలు తీసుకునే వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే అంత టైం పడుతుంది. వీడియోలో బ్లడ్ ఇట్లా ఫైనల్గా బ్లడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఆఫ్టర్ చాలా కష్టం, 2-3 ప్లేసెస్లో తీసినాక లాస్ట్కి ఇక్కడికి వచ్చింది. ఇది ఓన్లీ సెకండ్ సెక్షన్, మళ్ళీ థర్డ్ సెక్షన్ ఉంది, 1 hour తర్వాత రావాలి. మళ్ళీ కొంచెం లేట్ అయ్యింది, మళ్ళీ 10:40కి రావాలి. 9:30 15 minutes దేవులాడి 15 minutes నర్వ్స్కే అయిపోయింది. సో నర్వ్ కనిపించే ఫుడ్ తినండి జాగ్రత్త. ఇంకొక అన్నిట్లలో టార్చర్ ఏం తెలుసా, 3 hours అవుతుంది నేను ఫుడ్ తినక, ఇంకొక 1 hourతో కలిపితే 3 hours. నా బేబీ ఎంత ఫుడ్ కోసం వెయిట్ చేస్తుందో ఏమో. ఫ్రెండ్స్
టైం 10:29 అవుతుంది. 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఇప్పుడు థర్డ్కి ఎంత ట్రై చేస్తుందో తెలియదు. ఐ గెట్ బ్యాక్ బాయ్. ఫుల్ సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అంటే బ్లడ్ ఎంత ఉందని. ఇది నేను చెప్తే సరిపోయింది మేడం, ఇంకే దీనికి సరిపడా తీసుకున్నాను. ఓకే పర్లేదు అయితే. అమ్మ ఇప్పుడు తీసుకున్నా సరిపోయింది. ఇంకో 1 ml తీసుకున్నా కానీ సరిపోయింది సిబిపి. వద్దులేండి నెక్స్ట్ టైం. అంటే జస్ట్ బ్లడ్ ఎంత ఉందో తెలుసుకుందామని, దాన్ని బట్టి ఫుడ్ తినచ్చు కదా. 1 మీకు బ్లడ్ బాగానే ఉంది మేడం, అంటే చూసి చెప్పేస్తారా బాగుందని? బ్లడ్ థిక్నెస్ కూడా చెప్పచ్చు మేడం. ఓకే కొంతమందిది నార్మల్ ఈ రెడ్ కలర్లో ఉంటుంది, కొంతమందిది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే. అంటే ఈ బ్లాక్ కలర్లోది The next morning. హలో ఫ్రెండ్స్, నేను నిన్న ఈవినింగే చెప్పాలి రిపోర్ట్ అప్డేట్ అనుకున్నా, కానీ మర్చిపోయినా. నిన్న ఈవినింగ్ మాకు రిపోర్ట్ వచ్చేసింది మా దగ్గరికి అయితే. సాఫ్ట్ కాపీ వచ్చింది, పేపర్ వైజ్ మేము వెళ్ళి తీసుకోవాలి. నిన్న ఈవినింగ్ చెప్దాం అనుకొని మర్చిపోయినా. సో ఈరోజు నేను రియలైజ్ అయినా, అరే నేను మీకు అప్డేట్ ఇవ్వలేదని చెప్పి. సో నా షుగర్ టెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. దానికన్నా ముందు నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం చాలా కామన్ అంట. ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే ప్రెగ్నెన్సీలోనే షుగర్ పోతుంది అంట. అది పోతుంది లేకపోతే ఉండొచ్చు తెలియదు. ఇప్పటికైతే నాకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, బై గాడ్స్ గ్రేస్ GTT3 చెప్పిన కదా, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినారు నాకు. సో నేను ఇక్కడ మీకు సైడ్కి వేస్తాను, బ్రైట్నెస్ పెంచుతా. కరెంట్ బిల్ వస్తుందని బ్రైట్నెస్ పెట్టాను. ఈ పిక్చర్ సైడ్కి వేస్తా ఇక్కడ. నాకైతే నార్మలే ఉంది, విచ్ ఇస్ 79 బిఫోర్ బ్రేక్ఫాస్ట్, లైక్ బిఫోర్ ఫుడ్. ఆఫ్టర్ ఫుడ్ అంటే ఆఫ్టర్ 1 hour నాకు 129 ఉంది, విచ్ ఈజ్ ఆల్సో నార్మల్. ఆఫ్టర్ 2 hours ఆఫ్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదు, మీరు చూసినారు కదా వీడియోలో. నాకు జస్ట్ ఒక స్వీట్ గ్లూకోజ్ వాటర్ ఇచ్చారు. సో అది తాగక ముందుకు రిపోర్ట్ విచ్ ఇస్ 79, తాగినాక 129. అది అరిగి డైజెషన్ ప్రాసెస్ తర్వాత 98 అనమాట, విచ్ ఈజ్ ఆల్ ఆఫ్ నార్మల్ రేంజే అనమాట. నార్మల్ రేంజ్ వచ్చేసి 70-100 బిఫోర్, less than 200, less than 140, which is 3 of normal. By God's grace నాకైతే ఇప్పటికీ షుగర్ రాలేదు. ఫర్దర్గా అయితే తెలీదు. బీ పాజిటివ్, ఆ మేనిఫెస్టింగ్ రావద్దని చెప్పి. ఇంకా ఇప్పటికైతే చాలా బాగుంది. కానీ ఎమర్జెన్సీగా నాకు షుగర్ టెస్ట్ ఎందుకు చేస్తారో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన కదా. నా నెక్ బ్లాక్ అవ్వడం వల్ల దే ఆస్డ్ మీ టు డూ ఇమీడియట్ షుగర్ టెస్ట్ అనమాట. మేడం దగ్గరికి వెళ్తే వెంటనే నువ్వు షుగర్ టెస్ట్ చేయించుకొని రావాలి అని చెప్పినారు. అప్పటికి నేను కొంచెం బ్రౌన్ రైస్, కొంచెం వైట్ రైస్ ఇట్లా తినడం స్టార్ట్ చేసిన, బట్ స్టిల్ అట్లా అయిపోయింది. సో ఇది అనమాట ఇప్పటికైతే నా షుగర్ టెస్ట్ అప్డేట్. ఫర్దర్గా నా గ్రోత్ స్కాన్ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటా. 7th month గ్రోత్ స్కాన్ అవన్నీ ఇస్తుంటా. కొంచెం స్వెల్లింగ్ వచ్చింది ఫేస్లో, ఐ యాక్సెప్ట్ ఇట్, తీసుకోవాలి. సో నేను ఒక్కటే ఇస్తున్నాం, ఆయన ఎందుకు లేడు అంటే ఆయన లేడు, బయట మీటింగ్కి వెళ్ళిండు అనమాట. సో నేనైతే మీకు అప్డేట్ ఛాలెంజ్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ ట్రిబుల్స్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.